వెల్కమ్ బ్యాక్ టు హెడ్లైన్ షో. ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి కథనాలపైన పూర్తిస్థాయి అనాలిసిస్ అందించేందుకు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు అమర్నాథ్ గారు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సర్కారుకి సంబంధించి చాలా ధీటుగానే ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి, వాదోపవాదాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ కొత్త రాష్ట్రానికి సంబంధించి తొలి బడ్జెట్ సమావేశాలు ఇవి. సో దీన్ని మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా నిన్న ఆర్థిక స్థితికి సంబంధించి అంటే బడ్జెట్కి సంబంధించి చాలా కీలక ఉపన్యాసం చేయడం జరిగింది. శ్వేతపత్రం పైన కూడా చర్చ జరిగింది. దీని అంతటినీ ఎలా చూడాలి? తెలంగాణకి చాలా అంబిషియస్ బడ్జెట్ని ప్రజెంట్ చేశారు. లక్ష కోట్లకు పైన బడ్జెట్ పెట్టారు. కానీ ఈ సంవత్సరం ఏమైంది, ఇప్పుడు తెలంగాణ ఆవిర్భవించింది జూన్ 2 నుంచి అంటే అంతకుముందు ఏప్రిల్ మే అంటే 2 నెలలు ఉమ్మడి రాష్ట్రంలో వెళ్ళిపోయింది. ఇంకా 10 నెలలు మిగిలినవి. ఈ 10 నెలలకి సంబంధించిన జమా ఖర్చులు ఇవి. దీనికి సంబంధించి ఇప్పుడు మనం మళ్ళీ నవంబర్లోకి వచ్చేసాము అంటే ఇంకా మిగిలింది ఈ నెల కూడా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలు. 4 నెలలకి కొద్దిగా ఎక్కువ, 4.5 నెలలు అనుకోండి. 4.5 నెలలు దీంట్లో ఇంత అంబిషియస్గా ఇంత పెద్ద బడ్జెట్ ప్రవేశపెట్టి ఇంత ఎలోకేషన్ చేసి ఇంత భారీ ఎత్తున రాబడుల్ని ఆశించి ఈ బడ్జెట్ని తయారు చేశారు. కానీ ఆర్థికవేత్తలు అనేది ఏమిటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కొంచెం అంచనాలను మించి అంటే అంచనాలు వాస్తవాలకు మించి అంచనాలు ఉన్నాయనే ఒక అభిప్రాయం ఉంది. అది మనం రేపు ఏప్రిల్ వస్తే మళ్ళీ బడ్జెట్ పెట్టినప్పుడే అసలు సంగతి ఏంటో బయటపడుతుంది. ఇప్పటి వరకు దాంట్లో ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ చాలా మంచిగానే ఉన్నాయి. ఈ ప్రజలకు ఏదో మేలు చేయాలి, కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త విధానాలని ప్రవేశపెట్టాలి, కొత్తగా ఇప్పటి వరకు తెలంగాణ ఒక అంటే అస్తిత్వవాదం ఉంది కనుక అస్తిత్వం గురించి పోరాటం జరిపి ఒక రాష్ట్రం ఆవిర్భవించిన ఈ నేపథ్యంలో కొత్తగా మంచిగా చేయాలనే ఒక సత్సంకల్పంతో ఈ మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ ది టేస్ట్ ఆఫ్ ది పుడ్డింగ్ ఇస్ ఇట్స్ ఈటింగ్ అని ఇంగ్లీష్లో సామెత ఉంది. అలా ఇది ఎంతవరకు సాఫల్యం అవుతుంది? మీరు వేసిన అంచనాలు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అదే, మీరు ఎలా ఖర్చు పెడతారో చెప్పండి, మాకు కనీసం బడ్జెట్ మంచిది ఆహ్వానిస్తాం, కానీ ఏ విధంగా ఖర్చు పెడతారో కూడా చెప్పండి. ఉన్నది 3.5 నెలలే కదా, ఇంకా ఉన్నది 3.5 నెలలు ఎలా ఖర్చు పెడతారన్నది వారు చెప్పలేదు. ఖర్చు పెడతామని చెప్తున్నారు. ఆర్థికంగా అంటే మన దీంట్లో ఈ ఎంత రెటోరికల్గా ఎంత చెప్పినప్పటికీ, బడ్జెట్లో ఎంత అంచనాలు వేసినప్పటికీ మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్పారు ఆర్థిక పరిస్థితి మీద శ్వేత అసలు ఏమిటో పరిస్థితి తెలవడానికి ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం ఇస్తాము. బహుశా జనవరి, ఫిబ్రవరిలో ఎప్పుడు ఇస్తామంటే నెక్స్ట్ బడ్జెట్కి ముందు ఇస్తామని ప్రకటించారు. శ్వేతపత్రము అంటే ఇప్పుడు శ్వేతపత్రం ఉంటే ఉన్న పరిస్థితిని అది తెలియజేయాలి. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న శ్వేతపత్రాలన్నీ కూడా అంటే అన్ని శ్వేతపత్రాలు కూడా అవన్నీ కూడా ప్రోపగాండా మెటీరియల్స్ అయిపోతున్నాయి. సార్ ఇంకొక విషయం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి హోదాలో సింగపూర్ పర్యటనకి వెళ్ళారు. అక్కడ కొన్ని కీలక ఉపన్యాసాలు చేశారు. అయితే అందులో చాలా మనం చూడాల్సింది ఏంటంటే 2022 నాటికి ఏపీని ప్రముఖ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం అన్నారు. యాక్చువల్గా ఈసారి గెలిచింది ఆయన 2019 వరకు మాత్రమే ఆయన టర్మ్, కానీ 2022 అంటున్నారు. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేస్తాం అంటే ఇప్పుడు కొంచెం ఆయన తగ్గించారు. ఇప్పుడు మొత్తం రాజధాని పెట్టి మొత్తం అంతా కంప్లీట్గా దీనికి జరగాలి అంటే కనీసం ఒక 15-20 ఏళ్ళు పడుతుందని ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడు ఆయన కొంచెం ఇంచుమించులో ఈ 2020 ఆఖరికి ఒక వీళ్ళన్నిటిని ఒక పద్ధతిలో పెట్టి దాన్ని అభివృద్ధి దిశలో అంటే దిశానిర్దేశం చేసి దాన్ని ఒక పరిస్థితికి ఒక స్టేజ్కి తీసుకొచ్చి వదిలిపెడతానని ఎప్పుడూ హామీ ఇచ్చారు.
ఇప్పుడు గతంలో కూడా 2000లో కూడా 2020 విజన్ 20 ఇయర్స్ విజన్ ఆయన ప్రవేశపెట్టి అంటే అప్పటికి ఎన్నికలు మధ్యంతర ఎన్నికలు రాకుండా ఉంటే మామూలుగా 2020 నాటికి 4 టర్ములు అయిపోయినప్పుడు 2005 అంటే ambitious ఉండొచ్చు కానీ అది పరిస్థితులు కూడా సహకరించాలి కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న హామీలే నిలబెట్టుకోలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో క్లియర్ కనిపిస్తుంది. ఎందుకంటే 6 నెలల పాటు చూసాం అందరూ కూడా ఊరకనే మాట్లాడేది అనుకుంటే. సో ఇట్లాంటి వాటిని ఏ విధంగా చూడాలి? ఎంత భారీ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విధానం ఏంటంటే డ్రీమ్ బిగ్ అసలు అయితా లేకపోతే ఏముందంటే కళలు గండానికి. ఇప్పుడు నేను బతికున్నంతకాలం నేను ముఖ్యమంత్రిగానే ఉండాలి, లేకపోతే కొనాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగా నాకు 80 సంవత్సరం వచ్చాకను 85 సంవత్సరం వచ్చాకను ప్రైమ్ మినిస్టర్ అయ్యి 1-2 టర్ములు చేసి దేశాన్ని దిశానిర్దేశం చేయాలనే అంబిషన్ పొలిటీషియన్స్కి ఉండడం అన్నది అసహజమైనదేం కాదు. దాంట్లో మన చంద్రబాబు నాయుడు గారికి కూడా అటువంటి విజన్ ఉండొచ్చు. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే 2022 నాటికి దీన్ని చేస్తాను అంటున్నారు. కానీ 2019లో వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో ప్రజలు నిర్ణయిస్తారు. మొత్తం మీద ఆయన కళలకు సహకారం కావాలని మనం కూడా కోరుకుంది. ఎందుకంటే ప్రజలకి అలా కాదు, మీరు నేను కోరుకుంటే ఏం కాదు, ప్రజలు నిర్ణయించారు. కుదిరేద్దాం. ప్రజలు వాడికి ఎవరు ఏ ప్రభుత్వం కావాలో మనకి వారికి ఎటు నడిపించాలో అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. మనం ఊరికే ఆశించడం వరకే. ముఖ్యమంత్రి ఇప్పుడున్న ఆయన ఇంకొక టర్మ్గా నెగ్గుతానని నెగ్గడానికి అది వేరే. కానీ ఇప్పుడు నేను బతుకున్నంతకాలం నేను ముఖ్యమంత్రిగా ఉంటానని నేను కలగంటే నీకేంటి నాకేం ఎవరికైనా ఏంటి అభ్యంతరం ఉండడానికి అసలు అవకాశమే లేదు. అలాగా ఏదో అది చేస్తున్నారు. కానీ ఒకటి దీంట్లో మనం ఒకటి మాత్రం నిజం, మనం ఆ రాష్ట్రం కష్టాల్లో ఉంది, రెవెన్యూ లోటు ఉంది. ఇప్పటి వరకు కేంద్రం చట్టంలో విభజన చట్టంలో పునర్వ్యవస్థీకరణ చట్టంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ రీఆర్గనైజేషన్ చట్టంలో దానికి ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక హోదా ఇస్తానని అన్నారు, ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తామని అన్నారు. కానీ అవేవి కూడా ఇప్పటికి ఆర్డర్లు రాలే. ఇప్పటికీ ఎవరు దానికి ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు, ఎప్పుడు ఇస్తారో దాంట్లో చెప్పలేదు, ఇప్పటివరకు ఇవ్వలేదు. సార్ ఈ విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ లేకపోతే ప్రజల ముందు ఇచ్చినవి అక్కడ మీరు అన్నట్టుగా లెక్కలకు మాత్రం కాగితాలకు మాత్రం పరిమితమయ్యాయి సార్. అందులో మాత్రం క్లియర్, అందులో డౌటే లేదు సార్. గత 2 రోజుల నుంచి ఇరు రాష్ట్రాల్లో కూడా చాలా హాట్ టాపిక్గా మారుతున్నటువంటి వ్యవహారం చూస్తే పాడి పరిశ్రమకి సంబంధించినటువంటి ఇబ్బందులు, దానికి చాలా మంచి అంటే ఒక డిస్కషన్ అనేది చాలా మంచి డిస్కషన్. ఎందుకంటే వ్యవసాయదారులకు ఉపయోగపడే అంశం కాబట్టి దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు మన అమూల్ వర్గీస్ హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు 2001లోనో 2లోనో ఒక టూర్ కోసం వచ్చారు. అమూల్ దాన్ని దాన్ని అంత పైకి తీసుకొచ్చిన వర్గీస్ ఇక్కడికి వచ్చారు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఏదో ఒక సెమినార్కి వచ్చి తర్వాత ప్రెస్ తోటి మాట్లాడారు. ప్రెస్ తోటి మాట్లాడినప్పుడు ఆయన ఎవరు అడిగారు, మన ముఖ్యమంత్రిని కలుస్తున్నారా మీరు? నేను గెలవను అన్నారు. ఎందుకు గెలవరు అంటే ఆయన పాడి పరిశ్రమ నాశనం చేశారు, కోఆపరేటివ్ మూమెంట్ని దాంట్లోకి కోఆపరేటివ్ పాల మూమెంట్ని ఆయన నాశనం చేశాడు. నేను అక్కడ నిర్మించాను, అమూల్లో నిర్మించాను, ఇక్కడ ఆయన నాశనం చేస్తున్నారు. దానికి ఒకటే కారణం ఆయన హెరిటేజ్ ఆయనది. దాని గురించి వీటన్నిటికీ ఒక్క విజయాలు తప్పించి కనవే అన్నిటి ముందు డిస్ట్రక్షన్ ఎక్కడి నుంచి మొదలైందంటే చిత్తూరు డైరీ నుంచి మొదలైంది. ఆ డిస్ట్రక్షన్ మొత్తం అంతా ఒక ఆయన దెబ్బకి ఆయన ఎంత ప్రయత్నం చేసినా నిలబడిపోయింది ఒక విజయ డైరీ ఒక్కటే. ఆ విజయ డైరీని కూడా ఆయన శాయశక్తులో కృషి చేశారు, కానీ దానికి ఏం కాలే. ఆయన ఎంత కృషి చేసినప్పటికీ దానికి ఏం కాలే. అలాగా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఒకటి మన దగ్గర లేనిది ఏమిటంటే, మనం ఏదైనా నాకు సంబంధించింది ఏదైనా ఉంటే నేను డిక్లేర్ చేయాలి. నాకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఒకటి ఉంటుంది.
ముఖ్యమంత్రి ఆయన ఏది కూడా నేను చెప్పాలి నాకు నా కుటుంబానికి ఒక ఇది ఉంది కనుక ఈ పాడి పరిశ్రమకు సంబంధించిన తీసుకునే ఏ నిర్ణయంలో అయినా సరే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కోర్టులో జరుగుతాయి, అవును, ఇప్పుడు కొసాయి జ్యుడిషియల్ బాడీస్లో కూడా ఇవన్నీ జరుగుతాయి. ప్రభుత్వంలో కూడా అమెరికాలో అయితే ఉంది అది. మన అమెరికా ఆదర్శం మనకి చాలా విషయాల్లో. అమెరికా ఆదర్శం, సింగపూర్ ఆదర్శం. సింగపూర్ని అమెరికా మనకు ఆదర్శం. చంద్రబాబు నాయుడికి తోటి సహా అందరికీ కూడా అమెరికా అంత గొప్ప దేశం ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. వాళ్ళ ఆర్థిక విధానాలని తీసుకుని మనం ముందుకు పోవాలని ఆయన రోజు చెప్తూ ఉంటారు. ఆయన అది చెప్పే అక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏదైనా సరే ఆయన ఇప్పుడు మన అధ్యక్షుడు ఆయనకు కూడా డబ్బులు, ఆయన బతకాలి కదా. ఆయన సంపాదించుకున్నది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అధికారంలోకి వచ్చే ముందు బ్లైండ్ ట్రస్ట్లో వేస్తారు. లేకపోతే ఏదో బ్యాంకులోనూ ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, ఆ బ్యాంకుకి సంబంధించి అంటే ఫిక్స్డ్ డిపాజిట్లకి సంబంధించి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా రిక్వెస్ట్ చేయాలి. నేను దాని మీద నిర్ణయం తీసుకోవడానికి నేను చేద్దంటే నాకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కనుక దాని ఇంట్రెస్ట్ నాకు ఎఫెక్ట్ అవుతుంది. ఇటు తీసుకున్నా అటు తీసుకున్నా నాకు ఎఫెక్ట్ అవుతుంది కనుక నేను దాని మీద నిర్ణయం తీసుకోను అని చెప్పవలసి వస్తుందని వాళ్ళు ఏం చేస్తారంటే బ్లైండ్ ట్రస్ట్ అని క్రియేట్ చేస్తారు. వీడికి తెలియదు డబ్బులు దేంట్లో ఇన్వెస్ట్ చేశారు, ఒక ట్రస్ట్లో పెడతారు. ఆ బ్లైండ్ ట్రస్ట్ వాళ్ళు ఏదో ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చూసినట్లయితే వాళ్ళ ఆదర్శంగా చెప్పుకున్న దేశాల్లో పాటిస్తున్న మంచి విధానాలు అయితే మాత్రం వీళ్ళు పాటించారు. ఇక్కడ లేదు. అంటే ఇక్కడ ఏదైనా చంద్రబాబు నాయుడు పారదర్శకంగా పాలన సాగించాలి అంటే పాడి పరిశ్రమకు సంబంధించిన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆయన ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉండకూడదు. అది 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 ఉన్నంతకాలం నువ్వు పారదర్శక పాలన నువ్వు చేస్తున్నావని నేను నమ్ముతాను. అది లేనప్పుడు ఇప్పుడు మరి ఎవరైనా మీరు చేస్తారని కాదు, మీరు చంద్రబాబు నాయుడు హోలిస్టిక్గానే ఆలోచించవచ్చు. చంద్రబాబు నాయుడు తమ భేదాలు లేకుండానే ఒక నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ ఎవరైనా సస్పెక్ట్ చేయడానికి దీంట్లో అవకాశం ఉంది కనుక దాంట్లో ఆయన ఈ పారిశ్రామికకు సంబంధించిన దేంట్లో అయినా సరే ఆయన నిర్ణయం తీసుకునేటప్పుడు తనకి తాను రిక్వెస్ట్ చేసుకుని నాకు సంబంధం లేదు, మీరు క్యాబినెట్లో మీరు నిర్ణయిస్తారు, ఇంకొకళ్ళు ఎవరు నిర్ణయిస్తారు, ఆ ఫైల్ నా దగ్గరికి రావడానికి వీల్లేదు, వచ్చినా సరే దాన్ని నేను చూడను అని ఒక డిక్లరేషన్ ఇచ్చేసి చేస్తే ఆయన పారదర్శక పాలనతో పాటు దేశానికి మన రాష్ట్రానికి ఒక ఆదర్శంగా నిలబడతారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మీరు వచ్చి హెడ్లైన్ షోలో మీ విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి హెడ్లైన్ షో. నెక్స్ట్ శుభమస్తు ప్రసారం అవుతుంది. స్టేట్